ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక దినాన మేమందరం ఈ వేకువజామున కలుసుకున్నట్టు మీరు చూపినటువంటి కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా అందరి హృదయాలలో మీ మాటలు నింపి మా జీవితాలను మరింత బలపరచమని, మెరుగుపరచమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట అందరికి వందనములు. వాక్యంలోనికి వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రకటన. అంటే ప్రత్యేకించి ఇది జంట నగరాలలో ఉన్నటువంటి ప్రియుల కోసం. మన సంఘ సభ్యుడైనటువంటి సహోదరులు వెంకటేశ్వరరావు గారు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. మరి 2 రోజులు ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని చిత్తం, ఆయన నిన్నటి దినాన నిద్రించడం జరిగింది. మధ్యాహ్న వేళలో 3:30 సమయంలో యశోద హాస్పిటల్లో. ఈరోజు మరి దీనికి సంబంధించినటువంటి సమాధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అంటే ఎవరు ఎక్కడికి రావాలి అంటే కొంతమంది అడుగుతున్నారు కనుక వారి కోసం. కరెక్ట్ గా 11 గంటలకు సహోదరులు వెంకటేశ్వరరావు గారి ఇంటి వద్ద మనకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటి అడ్రస్ మీకు స్క్రీన్ మీద కనబడుతోంది. బాలానగర్ లో హౌస్ నంబర్ 12/9, ఫ్లాట్ నంబర్ 57, రోడ్ నంబర్ 3, నియర్ శివాలయం, కళ్యాణి నగర్, బాలానగర్, హైదరాబాద్. సో ఎవరైనా ఈ ఏరియాకి దగ్గరలో ఉంటే మీరు అక్కడికి వచ్చేయచ్చు. ఇంటి దగ్గర అయితే కరెక్ట్ గా 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనము ఈ పార్థివ దేహాన్ని బాలాజీ నగర్ కి, బాలానగర్ వేరు, బాలాజీ నగర్ వేరు, బాలాజీ నగర్ కి మనం తీసుకుని వస్తాం. అంటే అక్కడ నుంచి సుమారు ఒక 30 నుంచి 40 నిమిషాల దూరం ఉంటుంది. అది మౌంట్ హెర్మోన్ బెరియల్ గ్రౌండ్. అది మీరు గూగుల్ మ్యాప్స్ లో మౌంట్ హెర్మోన్ బెరియల్ గ్రౌండ్ అనుకుంటున్నా వచ్చేస్తుంది. అక్కడైతే మీకు 12:15కి స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు ఒకవేళ బాలాజీ నగర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు అక్కడికి చేరుకోవచ్చు. బాలానగర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గరికి చేరుకోవచ్చు. దీన్ని చిన్న ప్రకటనగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. దయచేసి ఈ ఈ యొక్క యాప్ లో ఎందరైతే ఉన్నారో దూర ప్రాంతాల నుంచి, అలానే యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్న వారు కూడా దయచేసి సహోదరులు వెంకటేశ్వరరావు గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మంచి కుటుంబం. సత్యమణి సహోదరి కల్పన గారు, వారికి 3 సంతానం. పెద్ద కుమారుడు ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోనే బాబు 2 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించడం జరిగింది. మిగిలిన చిన్న పిల్లలు కూడా 2 చిన్న పిల్లలే. సో పెద్ద కుమారుడు ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నాడు. అంటే ఇంకా వాళ్ళ వయసును మనం అర్థం చేసుకోవచ్చు, చిన్న పిల్లలని. దయచేసి కుటుంబం అంతటి కోసం అందరూ తప్పకుండా ఆదరణ కోసం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దీన్ని ప్రకటనగా గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే దేవుని స్తుతించుటకు ప్రతి వేకుజామున మనము ఈ యొక్క సమయాన్ని మనం తీసుకుంటున్నాం కదా. అయితే చిన్న వివరణ నేర్చి ముందుకెళ్తాను. చిన్న వివరణ. ఇంతవరకు తమ్ముడు మురళీకృష్ణ గారు చక్కని సంగతులు మన దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మనకు తెలియకుండానే ఒక ధ్రువ ఎలుగుబంటు ఎలాగైతే తనకు తెలియకుండానే మరణానికి లోనవుతుందో, మనం కూడా సాతాను మాయలో చిక్కుకొని మనకు తెలియకుండానే మనము నాశనానికి జారిపోతున్నాం. ఇది ఖచ్చితంగా ఈ వేకుజామున దేవుడు తన కుమారుడు మురళీకృష్ణ గారి ద్వారా మనల్ని హెచ్చరించిన స్థితిని మనం ఖచ్చితంగా స్వీకరిద్దాం. అయితే నేను మొదటి వర్తమానం మొత్తం అలా పక్కన పెట్టి వేదాంత శాస్త్రము అంటాం. దేవుని గురించిన విద్యను వేదాంత శాస్త్రం అని అంటాం. వేదాంత శాస్త్రం అనేది ఒక పెద్ద వృక్షం అయితే, ఆ వృక్షంలో ఒక బ్రాంచ్ ఉంటుంది. దాని పేరు ఎక్స్జెటికల్ థియాలజీ అని. ఎక్స్జెటికల్ థియాలజీ అని అంటే వివరణ వేదాంత శాస్త్రం. ఆ వివరణ వేదాంత శాస్త్రంలో ఎన్నో విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలలో సాహిత్య విభాగం అనేది ఒకటి.
సాహిత్య విభాగం అంటే మనం వాక్యాన్ని చదివేటప్పుడు అక్కడ వాడబడినటువంటి భాష మనం ఖచ్చితంగా దాని మీద కొన్ని సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన ఆదికాండం 4:7 తెలుగు బైబిల్‌లో ఉన్న పదజాలం ఏదైతే ఉన్నదో దాని గురించి నేను ఒక చిన్న వివరణ ఇస్తాను. మళ్ళీ గమనించండి. మొదటి వర్తమానంలో మనం పొందిన హెచ్చరికలన్నిటిని అలానే మనసులో ఉంచుకోండి. ఏమని విన్నాం తమ్ముని ద్వారా మనం ఇంతవరకు? మనకు తెలియకుండానే సాతాను లేదా పాపపు మాయలో పడిపోయి మనందరం కూడా నిత్య నాశనానికి జోగుచున్నాం. కానీ వాక్యం మాత్రమే మనల్ని హెచ్చరిస్తుంది. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలనేది సారం. దాన్ని అలానే మనసులో ఉంచుకొని ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం ఏదైతే మనం మొదటి వర్తమానాలు చూసామో అందులో తెలుగు ట్రాన్స్‌లేషన్ గురించి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇద్దామని నేను ముందుకొస్తున్నాను. ఎలాగో మొదటి వర్తమానంలో అదొచ్చింది గనుక. రేపొద్దున మళ్ళీ ఫ్యూచర్‌లో మనం ఎలాగ ఆదికాండం మాట్లాడుకుంటున్నాం గదా! ఏదో ఒక రోజు 4వ అధ్యాయం 7వ వచనం అప్పుడు మళ్ళీ దీన్ని వివరిస్తాను. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది గనుక చెప్పేస్తే అయిపోతుందన్న ఉద్దేశ్యం అంతే. అంతకంటే ఏం లేదు ఇక్కడ. చూయిస్తారా ప్రవీణ్ గారు? ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం చూయించండి ఒకసారి. ఫస్ట్ మీరు మామూలుగా రెగ్యులర్‌గా మీరు చూపించే బైబిల్‌ని చూపించండి. మన మన తెలుగు బైబిల్‌లో ఉన్న చూపిస్తున్నాను నేను. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. అంతవరకు ఓకే. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ మాట ఏదైతే ఉన్నదో, నీవు దానిని ఏలుదువు అనెను అనే మాట ఉంది గదా! నీవు దానిని ఏలుదువు అన్న ఆ పదజాలం ఏ సెన్స్‌లో ఉందో ఇక్కడ నేను ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎప్పుడు మర్చిపోకుండా అందరూ దాన్ని అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ఇది నీవు దానిని ఏలుదువు అనంటే, నీవు దానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు దాన్ని ఏలాలి అనే అర్థంలో ఉంది. దాన్ని ఒక్కసారి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు ప్రవీణ్ గారు మీరేం చేస్తారంటే ఒక ఇంగ్లీష్, ఒక తెలుగు అంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది గదా! యాప్. అది చూయించండి. తర్వాత నేను ఇంకొకటి మీకు చూయించే ప్రయత్నం చేస్తాను. మీరు అప్పుడప్పుడు నేను అడుగుతుంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ చూపిస్తుంటారు గదా! అది చూయించండి వీలైతే. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 7. వర్స్ నంబర్ 7 ప్లీజ్. ఇంకొంచెం కిందికెళ్ళండి. కేజేవి చూపిస్తున్నారు మీరు. కింగ్ జేమ్స్ వెర్షన్ అది ఓల్డ్ ఇంగ్లీష్. కానీ మీకు అందులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ thou doest well, shalt thou not be accepted? ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్‌లో ఇవన్నీ లేవు. డూయెస్ట్, షెల్ట్ ఇలాంటి పదాలు లేవు. అండ్ ఇఫ్ thou does it not well, sin lieth at the door, and unto thee shall be his desire, and thou shalt rule over him అనుంది. అంటే thou shalt rule over him అనేది అర్థం కాకపోవచ్చు. కాకపోతే నేను చెబుతాను. ఇంకొకటి చూపించండి మీరు తర్వాత ఎన్ఐవి గాని, ఎన్‌కేజేవి గాని చూపించే ప్రయత్నం చేయండి. ఆ చివరన thou shalt rule over him అనే మాట ఏదైతే ఉందో, నీవు దానిని ఏలాలి అనే మీనింగ్ అక్కడ. thou shalt rule over him అంటే thou అంటే you అని, shall అంటే you must, you should అని అర్థం. అంటే నీవు దానిని ఏలాలి అనే మీనింగ్ లో ఉంది. కనుక దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే ఎన్ఐవి గాని, ఎన్‌కేజేవి గాని అంటే మీరు చూపించిన కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్. వెంటనే అందరికి అర్థం కాదని నా ఉద్దేశ్యం. ఆల్ రైట్. వీలైతే మీరు అప్పుడప్పుడు వేరే వెర్షన్స్ కూడా చూపిస్తుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్‌లోనే వెర్షన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. అది కూడా చూయించండి. తర్వాత నేను నెమ్మదిగా మూల భాషలో కూడా ఏముందో మీకు చూపిస్తాను కాసేపట్లో. యెస్. చూడండి. ఇఫ్ యూ డూ వాట్ ఈస్ రైట్, విల్ యూ నాట్ బి యాక్సెప్టెడ్? అండ్ ఇఫ్ యూ డు నాట్ డూ వాట్ ఈస్ రైట్, సిన్ ఈస్ క్రౌచింగ్ అట్ యువర్ డోర్. ఇట్ డిజైర్స్ టు హావ్ యూ. తర్వాత ఏముందో చూడండి. బట్ కానీ యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్. అదేమో వాకిట పొంచి ఉంటుంది. దానికేమో నీ మీద వాంఛ కలిగి ఉంటుంది గానీ నువ్వు దాని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అది మీనింగ్ అక్కడ. నువ్వు దాని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నీ కంట్రోల్‌లో అది ఉండాలి. నీ కంట్రోల్‌లో అది ఉండాలి. యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్. రైట్? ఫైన్.
యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్ ఉంటది కదా, తప్పకుండా నువ్వే దాన్ని ఏలాలి, అంతేగాని దాని పరిపాలనలోనికి నువ్వు రాకూడదు అనేది పాయింట్. ఇప్పుడు ఆదికాండం ఒరిజినల్ గా రాయబడింది హీబ్రూ భాషలో కదా, హీబ్రూ భాషలో ఏముందో ఒకసారి చూద్దాం. హీబ్రూ భాష ట్రాన్స్లేషన్ లో ఎలా ఉందో చూద్దాం. చూపించండి ప్రవీణ్ గారు, ఈ స్క్రీన్ మీద వస్తుంది ఇప్పుడు. కొంచెం జూమ్ చేయండి దాన్ని. హీబ్రూ ఇంగ్లీష్ రెండు కలిసిన చోట బట్ యు షుడ్ రూల్ ఓవర్ ఇట్ అని చూడండి. యు షుడ్ రూల్ ఓవర్ ఇట్ అన్నది కదా, అంటే నువ్వు దానిని ఏలాలి అనేది ట్రాన్స్లేషన్. రైట్, వెరీ గుడ్. కమ్ బ్యాక్, లెట్స్ గెట్ బ్యాక్ ప్లీజ్. రైట్, ఇది నేను చిన్న వివరణ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మనము తెలుగు బైబిల్ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం కదా. తెలుగు బైబిల్ మనం చదువుతూ మనం జనరల్ మనం అందరం కూడా వివరిస్తాం. ఆ వివరించే క్రమంలో కొన్ని సందర్భాల్లో సాహిత్య పరంగా మనకి కొంచెం క్లారిటీ కోసం కొన్ని సందర్భాలలో ఇతర భాషల్లోనికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూల భాషల్లోనికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్జెటికల్ థియాలజీ. రైట్, అందువలన ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీ దృష్టికి తీసుకొని రావడానికే. ఇక మీద ఎప్పుడైనా మీరు ఆ వచనాన్ని చదివేటప్పుడు నీవు దానిని ఏలుదువు అని అనగానే, ఓహో ఏలాలి అనే మీనింగ్ లో ఉందన్నమాట అని జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, వెరీ గుడ్. ఇక ఈ రోజు అంశంలోనికి మనము నెమ్మదిగా ప్రవేశిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనంలో, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవునికి ఉన్న లక్షణాలలో వేరుపరచడం అన్నది ఒకటి అని మనం చూస్తున్నాం కదా ప్రతిదినం. ఆ వేరుపరిచే ప్రక్రియలో దేవుడు కేవలం వెలుగును చీకటిని మాత్రమే వేరుపరచక, ఆయన ప్రపంచ ప్రజల మధ్య నుండి ఇశ్రాయేలీయులను వేరుపరిచాడు, ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరిచాడు. ఇక నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నప్పుడు మిద్యానీయులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు బలహీనులను పక్కకు పెట్టేశాడు, వేరుపరిచాడు. అలాగే పిరికి వారిని పక్కన పెట్టేశాడు, వేరుపరిచాడు. ఇవన్నీ మనం చూసాం. ఆల్ రైట్, అలా వేరుపరిచే దేవుడు తన ప్రజలలో కూడా, తన పిల్లలలో కూడా అదే లక్షణం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీయులకు చాలా చక్కగా చెప్పాడు, మీరు ప్రత్యేకింపబడిన వారు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి నా కోసం. ఇతర జనాంగాలతో మీరు సంబంధాలు పెట్టుకోకూడదు, ముఖ్యంగా వివాహ సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఇతర జనాంగాలతో మీరు పెట్టుకోకూడదు. మీరు వివాహం ఉంటూ చేసుకుంటే అది మీ మధ్యనే జరగాలి. మీ పిల్లలను మీ పిల్లలకి ఇచ్చుకోవాలి, అంటే మీ బంధువులు. పొర్రపాటున కూడా ఇశ్రాయేలీయులు కాని వారికి మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని ఇవ్వకూడదు. దానికి ముఖ్య కారణం, అప్పుడు మిశ్రిత జనముగా మారిపోతుంది. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి రావాలి? ప్యూర్ ఇశ్రాయేలీల జనాంగంలో నుంచి రావాలి, ప్యూర్ ఇశ్రాయేలు జాతిలో నుంచి రావాలి. అది యాక్చువల్గా సూచన. నా వంటి ప్రవక్త మీలో నుండి వచ్చును అని మోషే గారు చెప్పారు. మీ మధ్యలో నుండే లోకరక్షకుడు వస్తాడు. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మిశ్రితమైపోతారో అందరిలో, అప్పుడు లోకరక్షకుడు లోకానికి వచ్చినా ఆ సూచన కరెక్ట్గా ఉండదు. సూచన కొరకే ఖచ్చితంగా వీళ్ళు ప్రత్యేకింపబడిన వారే ఉండాలి ఖచ్చితంగా. బస్ స్టాండ్ లో ఒక మనిషి, నేను తెల్ల చొక్కా వేసుకొని నిలబడ్డాను, నన్ను వచ్చి రిసీవ్ చేసుకోండి అని అడిగాడు అనుకోండి. మనం బండి వేసుకొని ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మనం వెళ్లే లోపు నల్ల చొక్కా వేసుకున్నాడు అనుకోండి, షర్ట్ ఈ చొక్కా మార్చేసుకొని. తెల్ల చొక్కా అని చెప్పిన వ్యక్తి మనం వెళ్లే సమయానికి నల్ల చొక్కా వేసుకుంటే అతను ఎలా గుర్తిస్తాం మనం? నన్ను గుర్తించాలంటే మీకు రంగు ఇది అని చెప్పాడు. మనం వెళ్ళేసరికి రంగు మార్చుకుంటే, అలాగే లోకాన్ని రక్షించే రారాజు, రక్షకుడు, మెస్సియా ఈ జాతిలో నుంచి వస్తాడు అని పాత నిబంధనలో ప్రవచనాలు చెప్పిన తర్వాత ఆ జాతే మిశ్రితమైపోతే అది జరగకూడదు. అందుకే ఖచ్చితంగా మీరు వివాహ సంబంధాలు అనేవి ఎవరితో పెట్టకుండా మీరు వేరుగా ఉండాలి, మిమ్మల్ని మీరు వేరుపరచుకోవాలంతే అని చాలా స్ట్రిక్ట్ గా దేవుడు చెప్పాడు. కానీ
కాలక్రమేణా ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు. మనకు బైబిల్‌లో సమరయులు అనే వాళ్ళు కనబడతారు గదా! ఎవరు ఆ సమరయులు? ఇశ్రాయేలీయులకు, అన్ని జనులకు పుట్టిన పిల్లలు. అందుకే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అని మనం చదువుకుంటాం. సరే ఇవన్నీ పక్కన పెడితే, బబులోను చెర నుంచి తిరిగొచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు, యూదులు, ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. 12 గోత్రాల వారు ఒక్కొక్క గోత్రం నుంచి కొంతమంది వచ్చేసారు. బబులోను చెర నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు జనాంగము 2 పేర్లతో పిలువబడ్డారు. ఒకటి ఇశ్రాయేలీయులు అని పిలువబడ్డారు. 2 యూదులని కూడా పిలువబడ్డారు. బబులోను చెరకు ముందు యూదులంటే కేవలం యూదా గోత్రం వారే. బబులోను చెర నుంచి తిరిగొచ్చిన తర్వాత యూదులు అనంటే మొత్తం అందరూ మిక్స్ అయిపోయారు. ఇశ్రాయేలీయులు, యూదులందరూ. దీని గురించి ఫ్యూచర్‌లో మళ్ళీ ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం బబులోను చెర నుండి తిరిగి వచ్చిన సందర్భం అది. ఇశ్రాయేలీయులు లేదా యూదులు. ఎజ్రా గారి కాలం. ఎజ్రా గారి కాలంలో వారిని సెట్ చేసి, వాక్యంలో వారిని స్థిరపరిచి, వారి జీవితాలను చక్కపరచాలని ఒక విశ్వ ప్రయత్నం పక్కన జరుగుతుండగా, వీళ్ళ బతుకులు ఎలా తయారయ్యాయో ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయానికి వచ్చి ఒకసారి చూద్దాం. మొదటి నుంచి దయచేసి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, అంటే ఎజ్రా గారి యొద్దకు వచ్చి, బైబిల్ ఎక్కడైనా డాష్ అని ఉందనుకోండి, డాష్ అని ఉంటే దాని తర్వాత ఎవరో మాట్లాడుతున్నారు అని. అది ఎవరిదో డైలాగ్ అది. మనకి ఇంగ్లీష్‌లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని ఉంటుంది కదా! రైట్. ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఇంగ్లీష్ గ్రామర్‌లో అయితే, ఇంగ్లీష్ వ్యాకరణంలో అయితే కొటేషన్స్‌లో చూపిస్తారు డైరెక్ట్ స్పీచ్. కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్ అని ఉంటాయి కదా! లేదా ఇన్వర్టెడ్ కామాస్ అని కూడా అంటారు. మన ఇంగ్లీష్ వ్యాకరణంలో, గ్రామర్‌లో ఒక డైరెక్ట్ స్పీచ్‌ని ఎలాగైతే కొటేషన్స్‌లో చూపిస్తారో, బైబిల్‌లో మాత్రం మనకు తెలుగు బైబిల్‌లో డాష్ అనే పంక్చుయేషన్ మార్క్‌తో చూపిస్తారు. ఇక మీదట ఎప్పుడైనా బైబిల్‌లో మీకు డాష్ అని కనబడితే దాని పక్కన, దాని కుడి వైపున ఉన్న మాటలన్నీ కూడా ఎవరివో, ఉన్నట్టుగా ఎవరి మాటలో ఉన్నవి ఉన్నట్టుగా డైరెక్ట్‌గా దింపారక్కడ. డైరెక్ట్‌గా రాసారక్కడ అని అర్థం. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. ఆల్ రైట్. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇప్పుడు మాట్లాడుతున్నారు పెద్దల మాటలు. ఏమంటున్నారు ఎజ్రా గారితో? ఇశ్రాయేలీయులును, నెక్స్ట్ యాజకులును, నెక్స్ట్ లేవీయులును. ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. యాజకులు అహరోను వంశీకులు. లేవీయులు మిగిలినటువంటి లేవి గోత్రం నుంచి వచ్చిన వారు. వీళ్ళందరట కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. ఈయనను వేరుపరిచాడు కదా అక్కడ. మొన్నటి దినాన, అంతకుముందు దినాన. అలానే ఉంచండి. స్క్రీన్ అలానే ఉంచండి. ప్రపంచ ప్రజల మధ్య నుండి ఇశ్రాయేలును వేరుపరచలేదా? ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను వేరుపరచలేదా? వేరుపరిచే తీసుకొనొచ్చాడు. కానీ వీళ్ళు మాత్రం తమ్మును తాము వేరుపరుచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, నెక్స్ట్ కింది మాట, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులకును తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలున్నారు, అధికారులు ఉన్నారు. ఇలాంటి వారందరూ నిజంగా ముఖ్యులై ఉండిరని వాళ్ళు చెప్పారు. రిపోర్ట్ వచ్చింది ఎజ్రా గారికి. నన్ను చూయించండి. రిపోర్ట్ వచ్చింది. ఏమిటా రిపోర్ట్ అది? చెర నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చారు వీళ్ళు. దొంగల బారి నుండి, దోపిడీదారుల బారి నుండి దేవుడు చక్కగా కాపాడుకొని ఎజ్రా గారి నాయకత్వంలో తీసుకొని వచ్చాడు. రెండవ బృందం. ఆల్రెడీ మొదటి బృందం బబులోను చెర నుంచి జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో వచ్చేసింది. దేవుడు తన రెక్కల కింద భద్రపరుచుకొని చక్రవర్తులను సైతం ప్రేరేపించి ఒక దర్యావేషు గాని, తర్వాత అర్థహశస్త గాని
జెరుబ్బాబెలు నాయకత్వంలో దర్యావేషు ఏలుబడిలో, కోరేషు ఏలుబడి నుంచి దర్యావేషు ఏలుబడి వరకు నేను మాట్లాడుతున్నాను. పారసీకుల రాజు. ఎజ్రా గారి కాలానికి వచ్చేసరికి అర్థహశస్త రాజు చక్రవర్తి. వాళ్ళందరినీ ప్రేరేపించి దేవుడు ఈ చక్కని భూభాగానికి తీసుకొని వచ్చి నేను చెప్పినట్టుగా బతకమని చెబితే తమ్మును తాము వేరుపరుచుకొనక ఈ దరిద్రం ఏంటి చూడండి ఒకసారి. పరిస్థితులు బాగలేనప్పుడు కుర్రో ముర్రో అని ఆయన పాదాల మీద పడ్డాం. తీరా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత గతానంతటిని మరిచిపోయి నిజంగా ఇశ్రాయేలీలు ప్రపంచంలో అందరికంటే ఆశీర్వదించబడిన వారు చరిత్రలో ఎవరంటే ఇశ్రాయేలీలే. ప్రపంచంలో ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బతికిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఇశ్రాయేలీలే. ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు వారికి. కానీ సమీపంగా ఉన్న దేవునిని మాత్రం వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన మనసును, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన అనాది సంకల్పం, అనాది సంకల్పంలో భాగంగా వీళ్ళు ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడ్డవారు. వాక్యమునకు యాకోబుకి ఇచ్చిన వాడు ఆయనే. ఏ జనమునకు ఇలాగూ చేయలేదు. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదని కీర్తన 147. అలాంటి ఇశ్రాయేలు జనాంగం దేవునికున్న లక్షణాన్ని మాత్రం వారు గుర్తించలేకపోయారు. చూడండి, వెలుగును చీకటిని వేరుపరిచాడు దేవుడు. ప్రపంచ ప్రజల మధ్య నుండి మమ్మును వేరుపరుచుకున్నాడు. మేము వేరయ్యే ఉండాలి. విచిత్రం ఏంటంటే వెలుగు చీకట్లు ఎంతవరకు దేవుడు వెలుగును కలిగించిన నాట నుండి ఈ రోజు వరకు వెలుగు చీకట్లు కలిసి లేవు. వెలుగున్న చోట చీకటి ఉండట్లేదు. వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. చీకటితో పొంతు లేకుండా ఉనికి కలిగి ఉంది. కానీ దేవుని ప్రజలు ఆయన వేరు పరిచిన తర్వాత కూడా వేరై ఉండలేకపోతున్నారు. చూడండి, వారితో కలవనిదే వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎజ్రా గారి కాలం కంటే ముందు ఇలాంటివి ఎన్నో సార్లు జరిగాయి. ఇది మొదటిసారి కాదు. చెరకు ముందు ఇలాంటిది జరిగింది కనుకనే చెరలోకి వెళ్ళిపోయింది వీళ్ళు. అసలు బబులోను చెరలోనికి, అష్షూరు చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? మిగిలినటువంటి సాంప్రదాయాలు, మిగిలినటువంటి ఆచారాలను నెత్తికెక్కించుకొని ఆత్మీయంగా వ్యభిచారాలు అవడమే. వేరుపరిచే లక్షణము కలిగిన దేవుడు ఒక మంచిని ఎప్పుడు కూడా వేరుగా ఉంచుతుంటే ఆ జాబితాలో తమను తాము ఉంచుకోలేని పరిస్థితి ఇశ్రాయేలీలది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీయులు. ఇశ్రాయేలీలు అంటే జనరల్ పీపుల్, కామన్ పీపుల్ అనుకోవచ్చు. యాజకులకు ఏమైంది? లేవీయులకు ఏమైంది? అసలు యాజకులు చెప్పాలి, జాగ్రత్త పరచాలి. వాక్యమును నేర్పించవలసిన యాజకులు, వాక్యమును నేర్పించవలసినటువంటి లేవీయులు, మిగిలిన ఇశ్రాయేలీలు కనుక ఈ తప్పు చేస్తే వారిని హెచ్చరించవలసినటువంటి వారై ఉండవలసినటువంటి వీరు ఆ పాపంలో వీళ్ళే కలిసిపోతే. ఈ సందర్భంగా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు, వివాహము కాని వారి గురించి నేను మాట్లాడుతున్నా. మీరు వివాహం అంటూ చేసుకుంటే ఎప్పుడు విశ్వాసులనే చేసుకోండి. అవిశ్వాసులను చేసుకొని మేము మార్చేసుకుంటాం ఈ లెక్కలన్నీ కట్టకండి దయచేసి. అది కాని పని. మీరు మారకుండా ఉంటే చాలు. చేసుకున్న తర్వాత అంత సవాలుతో కూడుకున్న పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాను. ఆషామాషి కాదు, తమాషలు కూడా కాదు. ఒకటే జీవితం, ఒకటే వివాహం, ఒకటే చావు. అందువలన ఒక నిర్ణయం మంచిది తీసుకొని ఎప్పుడు విశ్వాసులనే మీరు భాగస్వాములుగా ఉంచుకుంటే ఒక 10 రోజులు, ఒక 10 కాలం, 10 సంవత్సరాలు చక్కగా మీరు దేవునిలో ఉండగలరు. దేవుని పని చేయగలరు. శాంతి, సమాధానం, నెమ్మదితో ఉప్పు కారం తినైనా బతికేయచ్చు. ఆహారం ఎంతున్నా, వెలగల వస్త్రాలున్నా, మన చుట్టూ మన బంధువులున్నా, ఇందరున్నా కూడా నెమ్మది లేకపోతే ఆ జీవితానికి అర్థమేముంది? పెద్ద పెద్ద భవనాలు ఉన్నా,
దేవుని సంకల్పంలో ఇశ్రాయేలీయులు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళు ప్రత్యేకంగానే ఉండాలి. అది రూల్. ఆయన వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు స్పెషల్ స్టేటస్, అంటే ప్రత్యేక హోదా అంటారు కరెక్ట్ గా మనం మాట్లాడితే. ఇశ్రాయేలీయులకు ప్రత్యేక హోదా ఇచ్చాడు దేవుడు. ఎక్కడి నుంచి? సీనాయి పర్వతం దగ్గర నుంచి. సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించేంత వరకు వారికి ఒక ప్రత్యేక హోదా ఉంది. తర్వాత యేసుప్రభు వారి సిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని, ఈ ప్రత్యేక హోదా ఏదైతే వీళ్ళకుందో దాన్ని రద్దు చేసి సిలువలో దాన్ని కొట్టేసి ఉభయులను ఏకము చేశాడు. అదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు చెబుతోంది. ఇప్పుడు మనం ఉభయులు ఇప్పుడు సున్నతి గలవారు, సున్నతి లేని వారు అనే తేడా లేదు. ఎఫెసీలారా, ఇప్పుడు మనందరం ఒక్కటే. మనం అందరం కలిసి ఇప్పుడు దేవుని ఇంటి వారమై ఉన్నాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా తోడుకొని రావాలను. అప్పుడు మంద ఒక్కటి, కాపరి ఒక్కడవుతాడని ప్రభు ముందే చెప్పాడు. కనుక ఈ ప్రత్యేక హోదా అనేది నడవాలి. ప్రభు వచ్చేంత వరకు నడవాలి. ఇందాక చెప్పాను కదా, ఏమంటే నేను బస్ స్టాండ్ లో దిగాను, తెల్ల చొక్కా వేసుకున్నాను, చేతికి వాచ్ ఉంది, ఏదో చెప్పాడు సూచనలు. వచ్చి నిన్ను పికప్ చేసుకునే వ్యక్తి వచ్చేంత వరకు నువ్వు అదే సూచనలో ఉండాలి. ఆయన వచ్చేలోపు నువ్వు చొక్కా మారిస్తే నేను గుర్తుపట్టడం కష్టం. అలాగే యేసు ప్రభు లోకానికి వచ్చేంత వరకు ఇశ్రాయేలీయులు ఖచ్చితంగా ప్రత్యేకంగా బతకాల్సింది. అది ఎరుగని ఈ జనాంగం భయంకరమైన ఆత్మీయ వ్యభిచారులుగా దేవుని ఎదుట అనేక సార్లు కనపడ్డారు. ఆయన వచ్చి సిలువలో కొట్టేసిన తర్వాత అందరు ఏకమైపోయారు. ఇప్పుడు ఆ రూల్ లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రత్యేకించబడిన వాళ్ళని నేను చెప్పట్లా, పాత నిబంధన గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అని అడగొచ్చు, క్రైస్తవులే వివాహం చేసుకోవాలా లేకపోతే మిగిలిన వాళ్ళు చేసుకోకూడదా అంటే, నేను క్రైస్తవులు అనట్లా, క్రైస్తవేతరులు అనట్లేదు. నేను మాట్లాడుతుంది విశ్వాసులను చేసుకోవాలి. ఆ విశ్వాసులు క్రైస్తవేతర విశ్వాసంలో నుండి ఈ విశ్వాసంలోకి వస్తే వాళ్ళు క్రైస్తవులే అవుతారు కదా. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మా కులం వాళ్ళే, మా వర్గం వాళ్ళే, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. ఇవి కాదు పెళ్లిలో మనం వేయాల్సిన లెక్కలు. విశ్వాసులా కాదా, విశ్వాసులా కాదా. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇవన్నీ ఈ కులాలు, ఈ వర్గాలు, ఇవన్నీ మధ్యలో వచ్చినవి. నేను అడుగుతున్నాను, మీ కులం వేరు, నా కులం వేరు, ఆయన కులం వేరు, ఈవిడ కులం వేరు అనుకుంటే మనందరికీ నాన్న బాబు ఆదాము గారు, ఆయన కులం ఏదో చెప్పండి ఒకసారి, నాకు తెలియక అడుగుతున్నాను. ఆదాము గారి కులం ఏంటి చెప్పలేము. ఏ కులం అని చెబుతారు? భూమి మీద ఆయన ఒక యాత్రికుడు, ఆయన పిల్లలందరూ యాత్రికులే. అందుకే మళ్ళీ చెబుతున్నా, మనదంతా ఒకే ఒక కులం, యాత్రికులం. యాత్రికులమైన మనము జీవితంలో బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలో యాజకులం కావాలి. యాజకులు కావాలి. అప్పుడు మాత్రమే కులం మారుతుంది. ఏ కులం మారుతుంది అప్పుడు? యాత్రికులం నుంచి యాజకులం అనేది వస్తుంది. ఎలా యాజకులు అంటారా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనమందరం కూడా ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరితోనే మాట్లాడుతున్నా. మనందరం భూమి మీద యాత్రికులం మాత్రమే కాదండోయ్, మనం దేవుని రాజ్యంలో యాజకులం. ఎంత బాగున్నాయి కులాలు, ఆరోగ్యకరమైన కులాలు. అందుచేత మనమంతా ఒకటే. ఎవరైనా చూసారా దీనిని? ఒక్కటైన సర్వమానవాళి. విపత్తులు వస్తేనే మనమంతా ఒకటే అనుకుంటున్నాం, కానీ మనమంతా ఎప్పుడు ఒకటే. ప్రియమైన దేవుని వారలారా, మన సందర్భంలో నిలబడితే ఇశ్రాయేలు చేసిన తప్పు దేవుని అర్థం చేసుకోకపోవడం, తమను తాము వేరుపరుచుకోకపోవడం. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విషయాలు ఇంకా కొన్ని మాట్లాడుకోవాలి. ఈ ప్రాసెస్ లో మనకు తగులుతాయి. కానీ ఒక్కసారి మాత్రం దేవుడు ఏం కోరుకుంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అది మాత్రం దయచేసి చూడండి. వేరుపరిచే ప్రక్రియలో ఆయన ఉంటే, తిరిగి కలిసిపోయే ప్రక్రియలో వీళ్ళుంటే ఆయన చిత్తానికి ఎంత వ్యతిరేకంగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు గమనించండి.
ఈ వేకువజామున ఒకవేళ మన జీవితం కూడా అలానే ఉందేమో. దేవుడు మనల్ని వేరుపరిస్తే లోకస్తుల నుంచి మనం మరలా లోకస్తులతో కలిసిపోయి, మరలా లోకంలో కలిసిపోయి, మరలా లోక స్నేహాన్ని ప్రేమించి మనము పాపాన్ని మూటగట్టుకుంటున్నామే. ఆనాటి ఇశ్రాయేలు చేసింది తప్పు అని మనకు అనిపిస్తే ఈరోజు మనం చేసేది ఏంటి అని అడుగుతుంది. సోదరుడా, సోదరి, ఒకవేళ మనకు తెలిసి తెలియక మనం లోక స్నేహంలో ఇంకా ఉంటున్నామేమో, లోకాన్ని ప్రేమిస్తున్నామేమో, లోకానికి ఆకర్షితులు అవుతున్నామేమో, లోకస్తుల మాటలకు మనము ప్రభావితం అవుతున్నామేమో. ఇదే కనుక జరిగితే అది చాలా తీవ్రమైన పాపం అని దయచేసి అర్థం చేసుకోండి. ఎజ్రా గారు ఎంత వేదనకు గురవుతున్నాడో ఆ 6వ వచనాన్ని చూసి ముగించుకుందాం ప్రియులారా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము నుండి చదవనా, చూయిస్తారా? 6వ వచనం నుంచి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధం ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది ప్రభువా. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? మా పాపము ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అసలు నా ముఖాన్ని ఎత్తుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా వీళ్ళ చేష్టలో అని తన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు ఆయన. 7వ వచనం, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులు. ముందు నుంచి ఇదే తత్వంగా మళ్ళీ కనపడుతుందంట. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్టు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతివని ఎజ్రా గారు ఎంత మనోవిచారం కలవాడై తన హృదయపు బాధంతా కుమరిస్తున్నాడు దేవుని ఎదుట. నన్ను చూయించండి ప్రియులారా. అలాంటి గొప్ప సేవకులు ఈరోజు మన మధ్య అక్కడక్కడ కనబడుతూ హెచ్చరిస్తూ వారి వాక్యాలు మనకు అందుబాటులో ఉండగా మనం ఉపయోగించుకుందాం. ఎజ్రా గారు ఎంత గొప్పవాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అంత గొప్పవాడు వారి మధ్య ఉన్న ఇశ్రాయేలీయులు ఆయనను ఉపయోగించుకోలేకపోయారు సరిగా. మన జీవితాలు అలా ఉండకుండా దేవుడు నిత్యము మనల్ని హెచ్చరిస్తుండగా ఆ హెచ్చరికలను బలంగా స్వీకరిద్దాం, పాజిటివ్ గా తీసుకుందాం, తప్పులు సరిదిద్దుకుందాం, మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. ఈరోజు ఈ మాటలు కూడా ఆ రీతిగా మనల్ని బలపరచుంది గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల తండ్రి, మీరు ఎంతో బాధపడ్డారు ఇశ్రాయేలీల వలన. వేరుపరిచే లక్షణం మీదైతే తిరిగి కలిసిపోయే భయంకరమైన పరిస్థితి, కుక్క వాంతికి తిరిగినట్టు, కడుగుబడిన పంది మరల బురదలోనికి జారినట్టు ఇశ్రాయేలీయుల బ్రతుకులు కనబడుతుండగా చదువుతుంటే మాకే అయ్యో అనిపిస్తుండగా అక్కడితో ఆగిపోకుండా మా జీవితాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించుకునే ఒక అవకాశాన్ని మీరు ఇచ్చారు తండ్రి. నిజమే, మేము కూడా లోకాన్ని స్నేహించి బాప్తిసం తీసుకున్నప్పటికీ ప్రేమించి తిరిగి లోకం వైపు ఆకర్షితులవుతుంటే ఇది ఒక ఆత్మీయ వ్యభిచారం అని తెలుసుకొని మమ్మల్ని మేము హెచ్చరించుకొని సరిదిద్దుకొని తండ్రి ఈ భూమి మీద శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి నాయన. మమ్మల్ని విడిచి వెళ్ళిన వెంకటేశ్వరరావు గారి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకునండి. సోదరి మరిని పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి పరిపూర్ణమైన మనోనిబ్బరాన్ని వారికి దయచేయమని వేడుకొనొచ్చు. ఈనాటి ఈ యొక్క కార్యక్రమం అంతయు కూడా తండ్రి మీకు మహిమకరంగా జరుగులాగున శాంతి, సమాధానం, నెమ్మది తండ్రి కార్యక్రమంలో ఉండులాగున సహాయం చేయం. యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ వందనాలండి. తిరిగి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తాం. వందనాలండి. చక్కని